హలో. హాయ్ అండి. ఇప్పుడు రాజాసాబ్‌ది, ప్రభాస్‌ది సాంగ్ వచ్చింది కదా! సో ఎలా ఉంది చూసారా? పెయింటింగ్ స్టార్ అంజీ చెప్తున్నారు బాగినండి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ప్రభాస్ అన్న పాలలోంచి తీసిన వజ్రం లాంటి వ్యక్తి. ఆయనది రెబల్ సాబ్ అని మంచి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ లా నేను ఇంతకు ముందు ఎప్పుడు ప్రభాస్ అన్న స్టెప్పులు వేసుడు చూడలేదు. చాలా మంది అభిమానులు కోరుకున్నది ఒకటి ఏంటంటే అన్నని ఈ లుక్స్ లాలా చూడాలి. ఒక ఒక బుజ్జిగాడు, ఒక అంటే యోగి అని అటువంటి లుక్స్ ఇట్లాంటి మూవీలు రావాలి. నిన్నమొన్నంతా పౌరాణిక మా సినిమాలు తీసారు కదా, పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసిండు, మమ్మల్ని నవ్విస్తాడా ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి చాలా మేము ఎదురు చూసినాము. అటువంటిది ఇప్పుడు అన్న ఒక ఏంటంటే ప్రపంచంలోనే అందగాడుగా పోటీ పెడితే ప్రభాస్ అన్ననే వస్తాడని అనిపిస్తుంది. అంత సూపర్ గా లుక్స్ తోటి వచ్చిండు. అన్న పువ్వులు తీసుకొని ఇట్లా చల్లుకుంటున్నా అంటే ఆయనకి దిష్టి తగులుతుంది అన్నట్టు, అంత అందంగా ఉన్నాడు అన్న. ఎవరైనా సరే బరాబర్ చెప్తున్నా, ఈ సినిమా రికార్డ్స్ వైడ్గా అయితే దానికంటే ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నా. మారుతి గారికి అయితే కంగ్రాచులేషన్స్ అండ్ నమస్తే పెడుతున్నాను నేను. ఎందుకంటే అన్నని మేము ఎట్లయితే చూడాలనుకున్నామో ఆ లుక్స్ లో చూపిస్తున్నాడు. ఇంకోటి ఇట్లా స్టెప్పులు ఇప్పుడు రామ్ చరణ్ గాని ఇంకా వీళ్ళంతా ఇప్పుడు మన బన్నీ అన్న గాని డాన్స్ పరంగా బాగా వేస్తారు. అట్లా అన్న కూడా స్టెప్ చేస్తే బాగుండే అని అనిపించింది. ఒకటి ఇట్లా అని చెప్పేసి ఇక్కడ ఈ స్టెప్ వేసేసరికి అన్న కూడా డాన్స్ లా తోపి అని అనిపించింది. బరాబర్ ప్రభాస్ అన్న కూడా ఏదైతే లేదు అని అనుకున్నామో అది కూడా చేసి చూపించిండు. అందుకే మా అన్న రాజు పెదరాయుడు అంతే. సాంగ్ అర్థం కావట్లేదు ఇగో ఒకటి, బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కిల్కిల్ భాష అర్థమైందా ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలే. ఏదైనా సరే మనసు పెట్టి చూస్తే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మనకు భాష అనేది అర్థమైపోతుంది. అట్లా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ట్రోలర్స్ వాళ్ళకి ఏం పని లేకుంటది. ఏంటంటే అరే మా వ్యూస్ రావాలి, మా ఛానల్ బాగా పోవాలి, లేకపోతే మా హీరోల పేర్లే బాగుండాలి అని చెప్పేసి కొంతమంది అట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ అన్న మనసు వెన్న, అన్న మనసు బంగారము. అలాంటి వ్యక్తులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా బెటరు.